ఎంపీ ఎన్నికల సమయంలో బీజేపీకి కొత్త చిక్కు వచ్చిపడింది. రాష్ట్రంలో మెజార్టీ స్థానాలు సాధిస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితులు కనిపించడం లేదు. 6 స్థానాల్లో బలమైన అభ్యర్థులు లేరన్న వాదన బలంగా వినిపిస్తోంది. రాష్ట్రంలో 10 ఎంపీ సీట్లే గెలుచుకోవడమే తమ టార్గెట్ అని చెబుతున్నారు బీజేపీ నేతలు. అయితే నల్గొండ, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, జహీరాబాద్, హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల్లో ఆ పార్టీకి బలమైన అభ్యర్థులు లేరనే చర్చ జరుగుతోంది. ఈ 6 నియోజకవర్గాల్లో పలువురు నేతలున్నా వారికి ప్రజల్లో పెద్దగా పలుకుబడి లేదంటున్నారు ఆ పార్టీ కార్యకర్తలు. దీంతో బీజేపీ రాష్ట్ర నాయకత్వం బలమైన అభ్యర్థుల కోసం వేట ప్రారంభించినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ లో టికెట్ రాని వారిని ఆయా పార్టీలోకి అసంతృప్తులను పార్టీలో జాయిన్ చేసుకుంటే ఎలా ఉంటుందన్న ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు 6 పార్లమెంటు నియోజకవర్గాల్లో స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తల వైపు బీజేపీ చూస్తున్నట్టు తెలుస్తోంది. అభ్యర్థుల బలంతో సంబంధం లేకుండా మోడీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు పార్టీని గెలిపిస్తాయంటున్నారు బీజేపీ నేతలు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో 10 సీట్లు పక్కాగా గెలుస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. బలమైన అభ్యర్థులు లేదనేటువంటి మాటకి అసలు ఇక్కడ తావులేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఏ అభ్యర్థులు పెట్టినా కూడా అది బలమైన అభ్యర్థి కింద పరిగణించి పెడతాం. అతను అభ్యర్థి బలహీనుడా, బలవంతుడా అనేటువంటి చర్చ రాదు ఇక్కడ. ఒకటి, ఈ దేశంలో గత 10 సంవత్సరాలు జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో వివిధ రకాలైనటువంటి సమస్యలకు లభించినటువంటి పరిష్కారం. భారతీయ జనతా పార్టీ సింబలే బలమైతుంది. నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే అతిపెద్ద బలమవుతుంది. వీటినే తీసుకెళ్తాం. ప్రజలు కూడా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పడినటువంటి బ్రహ్మరథాన్ని చూసినాం. పార్లమెంట్ ఎన్నికల్లో అది రెట్టింపు అవుతుంది. భారతీయ జనతా పార్టీ 10కి పైగా స్థానాలు గెలుచుకోవడానికి 100% పడిన అవకాశం. డిసెంబర్ 28న రాష్ట్రానికి వచ్చిన బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా 35% ఓట్లతో 10 ఎంపీ సీట్లు గెలవాలని స్టేట్ బీజేపీకి టార్గెట్ పెట్టారు. అలా చేస్తేనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వస్తుందని క్యాడర్ కు దిశానిర్దేశం చేశారు. దీంతో 10 ఎంపీ స్థానాల్లో గెలుపుపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం దృష్టి పెట్టింది. అయితే బలమైన అభ్యర్థులు పోటీలో లేకుంటే డబుల్ డిజిట్ ఎలా సాధిస్తామని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఆ పార్టీ లోకల్ లీడర్.